హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, వెరీ వెరీ క్రిస్మస్, Happy Christmas, వెరీ హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా వాల్యుబుల్ సమయంకి వచ్చిన ప్రియులారా, మరి ఈ సమయం అయ్యారికి ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రేమ బట్టి అయినా చక్కటి వాక్యాల ద్వారా మాట్లాడతారు. దేవుడు మన ద్వారా మాట్లాడాలని అనాలోచనగా ఉండదు. దయవుంచి బాబు గారని మరి కాకినాడలో గొప్ప పరిచయం చేస్తున్నారు. చాలా అద్భుతంగా వాడబడుతున్న సేవకులు మాకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం. మంచి వ్యక్తి. బ్లడ్ టెస్టులు గట్టా చేస్తారు, ఐవీఎఫ్ టెస్టులు గట్టా చేస్తారు. ఈ మండలం అంతా కూడా వాడబడుతున్న వ్యక్తి. దేవుని కృపను బట్టి చక్కటి వర్తమానం ద్వారా మనతో మాట్లాడలాగా మీరందరూ మనసులో ఏక మనసు కలిగి ఉండడం మీద దేవుడు మాట్లాడతాడు. మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అయ్యారు మీకు ఇస్తాను. అయ్యారు ప్రేమతో మాట్లాడతారు. అందరూ ఒక కనిపెట్టండి. ఒక మార్పు ఉండాలి క్రిస్మస్ లో. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఒక మార్పు ఉండాలి పిల్లలు హృదయంలో, మనసులో, కుటుంబంలో. ప్రైజ్ అలాట్. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ముందుగా ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, అంతకు మించి చక్కటి వాతావరణాన్ని వచ్చిన వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, చక్కటి సమయానికి మనం చేరుకున్నాం. క్రిస్మస్, ఈ క్రిస్మస్ అనే పదం ఎవరికి తెలుసు అంటే క్రైస్తవులకే కాదండి, అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ చేస్తూ ఇలా మీటింగులు పెట్టిన క్రైస్తవులు గాని, ఈ శ్రవణాన్ని వింటున్న క్రైస్తవేతరులు కానీ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ మీరు పండగ అంటారో లేకపోతే సందర్భం అంటారో ఏదైనా కానివ్వండి, కానీ ఇటు క్రైస్తవులు క్రైస్తవేతరులు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ సందర్భాన్ని యేసుబాబు పుట్టాడని క్రైస్తవులు వాళ్ళ ఇంట్లో చేసుకునేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అది ముఖ్యంగా క్రైస్తవులు గమనించాలి. ప్రియ క్రైస్తవేతరులైన సహోదరులకు, ఈ శ్రవణాన్ని వింటున్న వారికి ఇంకొక ముఖ్య గమనిక. యేసుబాబు పుట్టాడని మేము క్రిస్మస్ చేసుకున్నామని మా ఇంట్లో పండగనే అనుకోకూడదు అనుకునే విషయం ఎంత గమనార్హమో, అలాగే ఈ శ్రవణాన్ని వింటున్న యేసు ప్రభువుని ఇంకా అంగీకరించిన వారిని కూడా ఇది క్రైస్తవుల పండగ అనుకోకూడదని నా విజ్ఞాపన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే, ఈ భారతదేశంలో సుమారు మతాలను పక్కన పెడితే భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీ కనుక సుమారు మన భారతదేశంలో ముఖ్యమైన పండగలు 27 పండగలు ఉన్నాయండి. దీనికి మతంతో పని లేదు, కులంతో పని లేదు, కానీ కొన్ని పండుగలు భారతదేశానికి ఉన్నాయి. కానీ ఇవన్నీ అమెరికాలో ఉండవు. ఎందుకంటే ఉదాహరణకు గాంధీ జయంతి ఉంది, అది అమెరికాలో ఉండదు. కానీ అమెరికాలో ఇంకో జయంతి ఉంటుంది, అలాగే లండన్ లో మరో జయంతి ఉంటుంది, మరో వర్ధంతి ఉంటుంది. కానీ ఇక్కడున్న పండుగలు అక్కడ ఉండవు, అక్కడున్న పండుగలు ఇక్కడ ఉండవు. ప్రాంతాల వారిగా వారి యొక్క పండగలు మారిపోతాయి. కానీ ప్రపంచం అంతా చేసుకునేదే ఈ క్రిస్మస్ పండగ. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రపంచం అంతా చేసుకుంటుంది? మరో మాట నేను చెప్పాలనుకుంటాను. ఈ భారతదేశానికి ప్రాంతాల వారిగా కొన్ని ఖండాలకు వారి క్యాలెండర్ లో కొన్ని సెలవు దినాలు ప్రకటిస్తారు. అవి క్యాలెండర్ లో సంవత్సరానికి వచ్చేదానికి ప్రకటించేస్తారండి. కానీ ఆరిన నేల మీద సూర్యుని కింద అది ఏ ప్రపంచమైనా, ఎన్ని ప్రపంచాలున్నా, ప్రతి క్యాలెండర్ లో ఉండే 3 సెలవు దినాలు మీరు ముఖ్యంగా గమనించాలి. ఎందుకు ఇది క్రైస్తవుల పండగ కాదు అన్నారంటే, ఎవరి ప్రాంతాలను బట్టి వారికి సెలవు దినాలున్నా 3 సెలవు దినాలు మాత్రము ప్రపంచ ప్రతి క్యాలెండర్ లో ఉంటుంది. దేవుని యొక్క మహిమ కలుగును గాక. అదే క్రీస్తు వారు పుట్టిన సందర్భము నెంబర్ 1. నెంబర్ 2, ఆయనే మరణించిన దినము నెంబర్ 2.
మూడవదిగా ఈ సృష్టికి అతీతమైనది, మానవ మేధస్సుకు అందనిది, మానవుడు ఇంకా దాన్ని రుచి చూడనిది ఒకటి ఉంది ప్రియులారా. ఏంటంటే పునరుత్థాన దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సృష్టిలో ఏ వ్యక్తి, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎప్పటికీ కూడా ఎవరో మరణించి పునరుత్థాన కాలేదు. అలాంటి పునరుత్థాన దినమే ఈ భూమి మీద ఒక అద్భుతమైన దినం. ఏంటంటే ఆదివారము. నేనేమంటానంటే ఆయన పుట్టినందుకు క్రిస్మస్ చేసుకోకూడదు ప్రియులారా. ఆయన మరణించిన తర్వాతే మనకి క్రిస్మస్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన బైబిల్లో స్పష్టంగా రాశాడు, జ్ఞాని పుట్టుగా పెద్ద ఇంపార్టెన్స్ కాదట. చాలా గొప్పగా పుట్టావు అమ్మారి ఇంట్లో, నువ్వు చనిపోయినప్పుడు తాగేసి పడిపోయి చచ్చిపోయి అనుకోండి, దేవుడు నమ్ముకోకుండా నీ దగ్గరికి ఎవరు వస్తారు? దేవదూతలు రావు. మనందరం ఏమనుకుంటామంటే నలుగురిని సంపాదించుకోరా, ఎందుకంటే మోయడానికట. నీకు ఎంతమంది ఉన్నా మోయడానికి రావాల్సిన 2 దూతలు రాకపోతే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు కృపను బట్టి కొన్ని మాటలు మన జీవితాలను బాగుపరచడానికి, ఎందుకైతే ఈ లోకానికి వచ్చామో, ఎందుకైతే ఈ లోకాన్ని విడాల్సి వస్తుందో, విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది తెలియకుండా బ్రతుకుతుంది. లోకం అనుకుంటుంది మరణం ముగింపు అని, కానీ బైబిల్ చెప్తుంది మరణం తర్వాత మరో బ్రతుకుందని. ఆ బ్రతుకు గురించి మనం ఇక్కడ వినడానికి వచ్చాం. దట్ ఈస్ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏంటంటే పండగ చేసుకోవడం కాదు ప్రియులారా. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులోనికి ఎలాగెళ్లాలో తెలుసుకోవడమే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎక్కడండి? మన మధ్య నివసించెను. హౌ? ఎలా? శరీరం వచ్చి ఇక్కడ నివసించిందా? దేవుని యొక్క ఆత్మ అది కనిపించదు. ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించాడా? ఎందుకు అనేది ఈ రోజు మనం చూద్దాం ప్రియులారా. మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని బట్టి ఈ శ్రవణాన్ని వింటున్న క్రైస్తవులు, క్రైస్తవేతరులకు ఏది కొనుక్కున్నా మనం ఏం చేస్తామంటే రుచి చూస్తాం. బాగుంటే తింటాం, లేకపోతే పడేస్తాం. అలాగే ఈ రోజు ఈ మాటలు వింటున్న, ఈ శ్రవణాన్ని వింటున్న ప్రతి మనుషులు కూడా గమనించండి, రుచి చూడండి. రుచిగా ఉంటే దాన్ని అంగీకరించండి. ఎవ్వరికి నిర్బంధన లేదు, అది మీ ఇష్టం. ప్రియ దేవుని సంగమా, అనేక విషయాలలో మనం క్రైస్తవ జీవితంలో పడిపోతూ ఉంటాం. ఒక్క మాట కీర్తన రూపంగా మీకు తెలియజేసి నేను అంశంలోకి వెళ్తాను. పలుమార్లు వైదొలగినాము నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో మమ్ము దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ మా శేష జీవితం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియా దేవుని సంగమా, ఎందు నిమిత్తమైతే మనం ఈ సన్నిధిలో చేరామో దానికి కారకుడైన కర్త ఎవరో ఆయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎన్నోసార్లు వింటున్నాం, కానీ ఏం విన్నామో ఇది ఇవాళ నేర్చుకున్నాను,
ఇది నేను విన్నాను, ఇంతవరకు వినలేదు, ఇవాళ విన్నాను కనుక నేను మారాను, మార్చుకున్నాను అనే ఒక సందర్భం ఏదైనా మన జీవితంలో ఉందండి? ఉందా? ఉంటే మంచిది. ఉండట్లేదండి. ఎక్కడ వినదు అక్కడ వదిలేసి వెళ్తాం. ఏం తెలుసుకున్నాం ఇంతవరకు? ఆయన ఏంటి అర్థమైందా? నేను మాట చెప్పనండి, ఏమనుకోవద్దు. క్రైస్తవులకు అసలు అర్థం లేదు ఆయన ఎవరో అర్థమైతే అండి ఈ లోకం మనకు కనిపించదండి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు భౌతికమైన ఆలోచనలు ఉండవండి. ఆయన ఎవరో అర్థమైతే ఏమర్థమైందంటే, ఇదిగో సమాజానికి ఆయన ఎప్పటికి కూడా చిన్న పిల్లలాగా పరిచయం చేస్తున్నావేమో. ఆయన ఎవరో తెలుసా? ఆ మాట కంటే ఇంకా అధికమైన మాటలు ఎన్నో ఉన్నాయి. చక్కగా చెప్పారు. అలాంటి ఆయన్ని సంవత్సరం ఒక గొర్రెలు పాకొట్టేసి ఆ పాకలో పెట్టాను. చిన్న పిల్లాడిగానే సమాజానికి నువ్వు పరిచయం చేస్తున్నావు. ఎప్పుడు మారుతాడు ఆయన పెద్దోడుగా? ఎప్పుడు మారుతాడు ఆయన సర్వశక్తుడిగా? ఎప్పుడు పరిచయం చేస్తావు నువ్వు ఆయన గొప్పవాడిగా? ప్రియ దేవుని సంగమా, ఆయన ఎవరో చూద్దాం. ఆయన కర్త గురించి కొన్ని మాటలు విందాం. ఆయన అంటున్నాడు, సర్వశక్తి పరిపూర్ణుడుగా, కృపా సత్య సంపన్నుడుగా ఈ భూమి మీదకి వచ్చాడట. కృప ఏంటి, సత్యం ఏంటి, సంపన్నత ఏంటి? ప్రియ దేవుని సంగమా, ఈ రోజు దేవుడి గురించి మనం ఆలోచించే యోహాను గారు రాస్తున్న ఈ మాట విషయంలో మనం ఆలోచిస్తారండి. మత్తయి గారు యేసు అని రాశాడండి. మార్కు గారు ఆయన సేవకుడు అని రాశాడండి. ఇకపోతే యోహాను గారు ఆయన దేవుడు అని రాశాడండి. ఎంత యోహాను గారు తన రొమ్ముని ఆనుకున్న శిష్యుడుగా తన రాస్తున్నది ఏంటంటే, ఇదిగో యేసు దేవుడు అని రాశాడండి. ప్రియులారా, ఏంటి ఆ దైవత్వం గురించి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, యోహాను గారు సాక్షాత్తు దైవ కుమారుడని ప్రత్యక్షతను రాసిన ఆ యోహాను గారు యేసు ప్రభు వారికి ఎంతో చాలా సన్నిహితుడు. అందుకనే ఆఖరిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి యవ్వనస్తుడు ఏం చెయ్యాలో ఆఖరి మాటగా యోహాను గారిని తీసుకుని, యోహాను నా కుమారుడా, ఇదిగో నీ తల్లి అని ఆయన సిలువలో క్షణాల మీద మరణిస్తానని తెలుసు కూడా తన ఆఖరి బాధ్యతను నెరవేర్చాడు. ఏంటంటే తన తల్లిని యోహాను గారికి అప్పగించాడండి. ఈ రోజు ఎంత మంది తల్లి గురించి ఆలోచిస్తున్నారు, కానీ 1వ శతాబ్దంలోనే యేసు ప్రభు వారు వచ్చే వరకు జరిగింది ఏంటో తెలుసునండి? రక్తపాతం అండి. యేసు ప్రభు వారు రాకముందు సిటిజన్స్ ని, సీనియర్ సిటిజన్స్ ఏం చేసేవారు తెలుసండి? చంపేసేవారండి తల్లిదండ్రులు. రోమా ప్రభుత్వంలో ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు పనిచేయని చంపేసేవారండి. కానీ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ఇచ్చింది ఏంటో తెలిసిన? ఏగో మరణిస్తానని తెలిసి కానీ తల్లిని బాధ్యత అప్పచెప్పి ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన సమాజానికి సందేశాన్ని ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యోహాను గురించి మనం మాట్లాడుకుంటూ పిల్లరా, దివ్యమైన దైవత్వం కలిగిన వాడు, సర్వసత్య సంపూర్ణుడు. ఆలకించాల్సింది ఏంటంటే, దేవుడు అనగా ఎవరు? దీన్ని సాంస్క్రిట్ లో దేవః అంటారండి. ఈ దేవః అనేది ఛందస్సు ప్రకారంగా దేవుడు అయ్యింది. దీన్ని చెప్పుకునే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్? ఇక్కడ మనం పబ్లిక్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రైస్తవులు మనం చెప్పుకునేది కాదు ఇది. అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే క్రైస్తవేతరులకు తెలియజేయడానికి. యోహాను గారి గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. దావీదు గారి గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, యేసెవరో నీ సహోదరునికి చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్? క్రైస్తవం, క్రిస్టియన్ అనగానే ప్రియా ఈ మాటలు వింటున్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ముందుగా రంగు కాదు, రుచి కాదు, మతము కాదు, కులము కాదు, భేదము కాదు, ఏ ప్రాంతము కాదు. బట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్. టు ది ఫాలో ది బైబిల్, హి ఈస్ క్రిస్టియన్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ పార్టీ ఏంటంటే, తెలుగుదేశం అంటాడు, మీరు కాళ్ళు ఎగరేసుకుని. నేను వైసీపీ అంటాం. ఎందుకని? అందులో ఉన్నారు కనుక, దాని గురించి తెలుసు కనుక, అందులో జాయిన్ అయ్యావు కనుక. మరి క్రైస్తవుడు అనగానే నీకు ఎందుకంత ఇబ్బంది? టు ది ఫాలో ది బైబిల్ ఈజ్ క్రిస్టియన్. క్రైస్తవం ముఖ్యంగా మతము కాదు. మతం అంటే ఏంటో 2 మాటలు చెప్తాను. మతము అనగా అభిప్రాయము. అభిప్రాయము.
అందుకనే చూడండి అభిమతం అంటారు ఒక్కొక్కసారి. అభిమతం అంటే అభిమతం అంటే ఆయన ఇష్టం, ఆ మతాన్ని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆచరించుకోవచ్చు. ఈ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రియులారా, మతము కాదు క్రిస్టియన్ అనగా మార్గము. వాట్ ఇస్ ద వే? ఐ యామ్ ఓన్లీ, నేను కూడా మీలా కాదట. ఐ యామ్ ఓన్లీ ఎవరు చెప్పగలిగారు? ప్రియా దేవుని సంగమా, చూద్దాం. దేవుడు అనగా మనకి ఏం అర్థమవుతుందంటే వెలుగు అని అర్థం అవుతుందండి. దిస్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. అకార్డింగ్ బైబిల్, దేవుడు అనగా దివ్యమైన వెలుగు. చూడలేండి కాదు, బరువు కాదు, దివ్యమైన వెలుగు. దివ్య అనగా పైనుంచి వచ్చిన వాడు, పైనుంచి వచ్చే వెలుగు. అందుకే ఒక మాట చదువుకుంటే అంశంలోనికి వెళ్లే ముందు మనం మాట్లాడుకున్న కొన్ని మాటలకు, చదివిన వాక్యానికి చిన్న ప్రార్థన చేసుకున్న అంశంలోకి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి ఈ గుబ్బలవారి పాలెంలో నీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, ఇక్కడ బషీర్ గారు పెట్టుకున్న ఈ కూటాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు ఈ ఉదయకాల సమయంలో చెబుతున్న మాటలు నా సొంత జ్ఞానము కాక, సొంత ఆలోచన కాక, కేవలం నీ నోటి వరగా కొన్ని మాటలు వినిపించడానికి, తద్వారా నీ పిల్లలు నీవున్న లోకానికి రావడానికి, భక్తి తీవ్రత పెంచడానికి నాయన మీరిచ్చిన ఈ అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకున్న యావచ్చిత్తను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వెలుగు ఎలాంటిదో బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఎలాంటిదంటండి వెలుగు? సమీపించరాని. ఏమండి, ఒక సూర్యుని మనం చూడగలమా? ఇక్కడి నుంచి చూడగలమా? చూడలేము. కానీ ఆ సమీపించరాని దివ్య తేజస్సు కలిగిన ఆయన ఎవరంటారు? కోటి సూర్య తేజస్సు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమై ఉంటుంది. ఎలాంటి వెలుగట? దివ్యమైన వెలుగది. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, సమీపించరాని తేజస్సులో తానే అమరత్వం కలిగి ఉన్నవాడు, మనుషులు ఆయన్ని చూడనేరరు. ఇప్పుడు ఈరోజు చదువుకున్న వాక్యాన్ని బట్టి మన అంశం ఏంటంటే, ఏమండి, ఎంతో మంది దేవుళ్ళు మనం రుచి చూసి వచ్చాం. నేనైతే నా గురించి చెప్తాను, మీ అందరి గురించి నాకు తెలియదు. కానీ నేనైతే ఒక హైందవ సాంప్రదాయం నుంచి వచ్చాను. చిన్నప్పుడే అమ్మతో పాటు అమ్మని తీసుకుని మొత్తం భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ చూశాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, రుచి అలాంటిది. మరి ఎందుకు వచ్చావా ఇందులో కంటే రుచి తెలిసింది నాకు. ఆ రుచి ద్వారా తెలిసింది నేను తిన్నాయన్ని చేదుగా ఉన్నాయని, అవి నన్ను చేర్చమని. ప్రియా దేవుని సంగమా, అంటే ఎందుకు ఇందులోకి రావడానికి ఏంటి అంటే, శరీరధారిగా వచ్చిన ఆయన ఎవరో మనకు అర్థమైతే అండి, దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి వస్తాడా? యేసు ప్రభు వారు కూడా చాలా చేయొచ్చు. పైకి వచ్చి, హాయ్ నేను యేసు ప్రభుని, బాగున్నారా, మేము అందరిని రక్షించాలనుకున్నాను అన్నాడు అనుకోండి, మనకేమన్నా అర్థం అవుతా? నీ గురించి అర్థం అవుతా, ఆయన గురించి అర్థం అవుతుంది. ముందు మనం ఎవరో మనకు అర్థం అవుతుంది. కానీ ఆయన అలా రాలా. ఈరోజు మన అంశం ఏంటంటే, యేసు దేవుడైన ఆయన శరీరధారిగా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించడానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటూ, ఎందుకు రావాల్సి వచ్చిందని తెలియాలి అంటే ముందు ఆయన ఎవరో తెలియాలిగా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది